ఏపీలో కౌంటింగ్ రోజు ఏం జరగబోతోంది? పోలింగ్ రోజు జరిగిన విధ్వంసం కంటే మరింత ఉన్మాదం జరగబోతోందా? దీనికి సంబంధించిన ప్రిపరేషన్స్ ఇప్పటికే పార్టీలు ప్రారంభించాయా? ఇప్పటికే కావాల్సినవన్నింటినీ పార్టీ నేతలకు నూరిపోస్తున్నారా? ఎందుకు ఇన్ని డౌట్స్ వస్తున్నాయని ప్రశ్నిస్తున్నారా? అయితే మీరు ఈ మాటలు వినాలి. అయితే దానికి ఏదో మనం వాళ్ళ ఆటలు సాగనించి వాళ్ళు పెట్టే జరిపే సైకలాజికల్ వాటన్నిటి మనం తట్టుకొని మనం ఏదో వెంబడి దిగకుండా ముందు ప్రియంటివ్ వాళ్ళను ఒక్క ఆట కూడా సాగనివ్వకుండా ఏం చేయాలనే ఉద్దేశంతో మోర్ అలర్ట్గా ఉంటున్నాం. అవతలవాడు ఏదన్నా తను అనుకున్నట్టు అడ్డంగా చేయకుండా అడ్డం కొట్టడం నాకు కావాలి, ఏమేమి ఉన్నాయో రూల్ పొజిషన్ దాన్ని చూసుకోవడం. మనది ఒకటి వాడు చల్లని ఓటుగా ఇది చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి. ఏమేమి చేయొచ్చో దానికి మనకు కావాలి. ఇదే మనకు అంతే తప్ప రూల్ అట్లుంది కాబట్టి దాని ప్రకారం మనం పోదాం అనడానికి మనం కూర్చోాలి. సో కన్వీనియంట్ మనకు అనుకూలంగా అవతలోడు ఆటలు సాకుండా చేసేట్టు ఆ రూల్ని ఎట్లా ఇది చేసుకోవాలి, అవసరమైతే దాని వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం నేర్చుకుందాం. విన్నారుగా, ఈ మాటలు మాట్లాడింది సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన ప్రభుత్వ సలహాదారు అండ్ వైసీపీ పార్టీ జనరల్ సెక్రటరీ. మాట్లాడిన ప్లేస్ వచ్చి వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లతో నిర్వహించిన సమావేశం అది. ఆయన చెబుతున్నది ఏంటంటే రూల్స్ గీల్స్ అన్నీ మడిగట్టుకొని కూర్చోకండి, టీడీపీ ఏజెంట్లు చేసే కుట్రలను అడ్డుకోవాల్సిందే అంటున్నారు. ఆయన సింపుల్గా చాలా స్లో వాయిస్తోనే చెప్తున్నారు. బట్ ఆ మాటలు చూపే ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. ఎందుకంటే ఏపీలో రాజకీయాల తర్వాతే ఏదైనా అంటారు నేతలు. సో దానికోసం ఎంతకైనా తెగిస్తారని ఇప్పటికే పోలింగ్ రోజు మనకు తెలిసిపోయింది. ఇలాంటి సమయంలో పార్టీలో కీ రోల్ ప్లే చేసే వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేనికి సంకేతం? అల్లర్లను ఆపాలని చెబుతున్నారా, అల్లర్లను చేయాలని చెబుతున్నారా? సంయమనం పాటించాలని చెప్పాలి. అసలు అర్థం కాని సిచ్యువేషన్ ఇది. మరి సజ్జల లాంటి వ్యక్తులు లాంటి వ్యాఖ్యలు చేస్తే టీడీపీ పెద్దలు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. వెంటనే అక్కడ కూడా కౌంటర్ వచ్చింది. ప్రభుత్వ సలహాదారు వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి చాలా బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశాడు. కౌంటింగ్ ఏదైతే చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు వైసీపీ వాళ్ళకి నిన్న శిక్షణ ఇస్తూ తెలుగుదేశం జనసేన కౌంటింగ్ ఏజెంట్లు అడ్డుకోండి, అడ్డపడండి, రూల్స్ పాటించే వాళ్ళు వెళ్ళొద్దు, నియమాలు నిబంధనలు పాటించేవాళ్ళు కౌంటింగ్కి వెళ్ళమాకండి, అడ్డుపడేవాళ్ళు అడ్డం చెప్పేవాళ్ళు వెళ్ళండి. ఇది అంటే కుట్రదారుడుగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని అడ్డం పట్టడానికి ఏదైతే ఓడిపోతామనే భయంతో ఓడిపోతామని అర్థమయ్యి ఈ కుట్రలకి కుతంత్రాలకి తెరలేపారు. దీనికి జగన్నాటానికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అండదండలతో, జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో ఏదైతే ఎగ్జిట్ రిజల్ట్స్ ఇవాళ తాడేపల్లి కొంపతో పాటు లండన్లో ఉన్న ముఖ్యమంత్రికి కూడా అర్థమైపోయింది, ఓడిపోతున్నామని అర్థమైంది. దాంట్లో భాగంగానే ఈ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి నిన్న శిక్షణ ఇస్తూ మీరు అడ్డం పడాలి, అడ్డుకోవాలి, టీడీపీ జనసేన కౌంటింగ్ ఏజెంట్తో గొడవపడాలి, అట్లా గొడవపడే వాళ్ళే కౌంటింగ్కి వెళ్ళండి, రూల్స్ పాటించే వాళ్ళకు, రూల్స్ కట్టంగా కావాలనే వాళ్ళే. ఇది టీడీపీ నేత దేవిని నోమ ఇచ్చిన కౌంటర్. అఫ్కోర్స్ సజ్జల మాట్లాడిన దానికి చాలా మసాలా యాడ్ చేశారనుకోండి. బట్ ఈయన కూడా రాజకీయ నేత కాబట్టి దానిలోంచి వారికి కావాల్సింది వాళ్ళు తీసుకున్నారు. మొత్తానికైతే ఇప్పటికే పోలీస్ కేసు నమోదైంది. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీంతో సజ్జల చిక్కులో పడ్డారు. అయితే ఇక్కడ టాపిక్ కేసులు కాదు, అదేమంత పెద్ద విషయం కూడా కాదు. బట్ నేతల ఆలోచన ధోరణినే కాస్త కంగారు పెడుతోంది. పార్టీ పెద్దలు కంట్రోల్ చేస్తేనే కింది స్థాయి నేతలు కొన్నిసార్లు మాట వినరు. మరి ఇలా వెనకుండి ప్రోత్సహిస్తే ఇక ఆగుతారా? ఇది పెద్ద క్వశ్చన్. ఇక్కడ సజ్జల ఆన్ రికార్డ్ మాట్లాడారు కాబట్టి దొరికిపోయారు. బట్ తెర వెనుక మంతనాలు జరిపే వారు అన్ని పార్టీల్లో ఉంటారు. అదే కంగారు పెడుతోంది. చూస్తుంటే అధికారం పదవి కోసం ఏం చేయడానికైనా రెడీ అన్నట్టుగా ఉంది వీళ్ళ పరిస్థితి. ఒకసారి కాస్త వెనక్కి వెళ్ళండి. ఏపీ ఇంటెలిజెన్స్ ఒక నివేదిక ఇచ్చింది. కౌంటింగ్ రోజు అల్లర్లు జరిగే అవకాశం ఉందని పోలీస్ శాఖను అలర్ట్ చేసింది. కొన్ని ఏరియాల్లో పోలీసులను స్పెసిఫిక్గా వార్న్ చేసింది ఏపీ ఇంటెలిజెన్స్. మరి కౌంటింగ్ రోజు అల్లర్లు జరగకుండా తీసుకుంటున్న చర్యలు ఏంటి? ప్రస్తుతం పేరుకు వైసీపీ అధికారంలో ఉన్న పాలనా పగ్గాలు మాత్రం ఎలక్షన్ కమిషన్ చేతుల్లోనే ఉన్నాయి. పోలింగ్ రోజు జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకొని ఏపీపై ఈసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. కేంద్ర బలగాలను అప్రమత్తం చేసింది. జిల్లా ఎస్పీలకు కూడా స్పెషల్ ఆర్డర్స్ వెళ్ళాయి. అన్ని జిల్లాల్లో ఇప్పటికే రౌడీ షీటర్లు సమస్యాత్మకంగా మారతారనుకునే వారి లిస్టు జిల్లా పోలీస్ బాసుల వద్దకు చేరింది. రౌడీ షీటర్లను ముందస్తుగానే అదుపులోకి తీసుకుంటున్నారు, బైండ్ ఓవర్ చేస్తున్నారు. అలా కుదరదనే వారిని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఇంకా సమస్యగా మారతారనుకున్న వారిని జిల్లా వదిలి వెళ్ళాలని చెప్పి ఆర్డర్ చేస్తున్నారు. కౌంటింగ్ ముగిసే వరకు, బహుశా 7వ తారీఖు వరకు వాళ్ళని అక్కడికి రావద్దని చెప్తున్నారు. కౌంటింగ్ ముగిసిన 2 రోజుల తర్వాత వరకు కూడా ఇవే ఆదేశాలు ఉంటూ ఉన్నాయి. కౌంటింగ్ సెంటర్ల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగినా ఎదుర్కొనేందుకు అదనపు బలగాలను కూడా స్టాండ్ బైలో ఉంచుతున్నారు.
సో రాజకీయ పార్టీలైనా, పోలింగ్ ఏజెంట్లైనా, పార్టీ కార్యకర్తలైనా కాస్త బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పోయిన ఏపీ పరువు చాలు. చట్టాలకు లోబడి మీకున్న ప్రతి ఒక్క హక్కును వినియోగించుకోండి, నిరసనలు కూడా వ్యక్తం చేయండి, చాలు. బట్ హద్దు మీరకండి, మీ జీవితాలను చిన్నాభిన్నం చేసుకోకండి, కౌంటింగ్ను ప్రశాంతంగా ముగిసేలా చూడండి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.